ఎయిర్పోర్ట్ సంస్థ నుండి వచ్చేసి మనకి భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ అనే 2 రకాల డిఫరెంట్ జాబ్స్ కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా వేరే ఎయిర్పోర్ట్లో మనకి ఈ యొక్క ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు అండర్టేకింగ్ కింద అయితే పబ్లిక్ సెక్టర్ కింద అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ అయితే రన్ అయితే అవుతుందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుపోయే ముందు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మీరు ఆన్లైన్లోనే కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని జనరల్ క్యాండిడేట్స్ లాగానే కంప్లీట్ చేసే విధంగా సర్టిఫికెట్ పొందే విధంగా మనకి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ, ఎంబీఏ ప్లస్, ఎంసీఏ ప్లస్ లాంటి కోర్సెస్ని ఆన్లైన్ ద్వారానే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసి ఆన్లైన్లోనే క్లాసెస్ విని మీరు సర్టిఫికేట్ పొందవచ్చు. సో మీకు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు మెటీరియల్స్ క్లాసెస్ మొబైల్లోనే మీరు యాక్సెస్ చేసుకొని క్లాసెస్ అయితే విని ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ పొందవచ్చు. సో దీనికి సంబంధించిన అడ్మిషన్స్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ నుండి మనకి రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ అనే జాబ్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి హైదరాబాద్ లొకేషన్ తర్వాత ఢిల్లీ లొకేషన్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక వేకెన్సీ మాత్రమే హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. దీనికి 47,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా పే అయితే చేస్తారు. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ జాబ్. హైదరాబాద్ లొకేషన్లో వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న 5 వేకెన్సీస్ ఈ యొక్క అసిస్టెంట్ సూపర్వైజర్ జాబ్ కోసం 27,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఢిల్లీ, ముంబై, నాగపూర్, కోల్కతా, చెన్నై లొకేషన్లో ఉన్న జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. సో మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. దానివల్ల వేకెన్సీస్ అనేది కూడా మనకి లో అయితే అవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ డిసిప్లిన్లో మినిమం 3 years డ్యూరేషన్లో ఉన్న గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈ యొక్క నుండి మీకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ పాసెస్ వ్యాలిడ్ బీక్యాస్ సర్టిఫికేట్, ఈ లేటెస్ట్ ప్యాటర్న్ సర్టిఫికేట్, మినిమం 3 months వ్యాలిడిటీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇవి మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ ఉండదు అనమాట. సో వీళ్ళు ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ కూడా అడుగుతున్నారు. దాంట్లో మీరు సర్టిఫికేట్ చేసినట్టయితే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. తర్వాత మనకి అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీకి వచ్చేసి దీన్ని కూడా మినిమం 3 years గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర అయితే బీక్యాస్ బేసిక్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వ్యాలిడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, దాన్ని బట్టి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ ఫర్ అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీకి మినిమం సెక్యూరిటీ సూపర్వైజర్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. లేకపోతే కనుక అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎలిజిబుల్ అయితే అవుతుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 5 years పాటు మనకి కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్లో జాబ్లు చేయడానికి. సో అప్ టు 35 to 40 years ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఫిజికల్ స్టాండర్డ్ కూడా వీళ్ళు మెయింటైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని పెట్టడం ఇక మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి candidate who wish to apply the advised print application format attached below send fully self application form అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు candidate are also advised to submit their details via the Google form link provided in the AIESL వెబ్సైట్ ద్వారా. సో ఆ గూగుల్ ఫామ్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏఐ సర్వీసెస్ లిమిటెడ్ ఢిల్లీ బ్రాంచ్ నుండి ఒక నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. 24th September వరకు మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మరిన్ని ఈ యొక్క పీడిఎఫ్ నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కంప్లీట్గా ఒకసారి రీడ్ చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే కనుక మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది కదా. సో అది చూసేసి అప్లై చేసుకోండి గైస్. వీడియో కింద డీటెయిల్స్ నేను అన్ని ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.